హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. భయ ఈ రోజు వీడియోలో చూసినట్లయితే మన ఎన్టీఆర్ గారు అలాగే రితిక్ రోషన్ గారు లీడర్ లో ఉన్నట్టు వార్ 2 ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. సారీ, టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఎందుకు భయ అంటే ఈ రోజు అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా అయితే మూవీ టీం నుంచి అయితే టీజర్ అయితే వచ్చేసింది. సో ఇంక టీజర్ ని నేను ఇంత లాంగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు భయ. అంతకు మించి నా ఎక్స్పెక్టేషన్స్ మించి అయితే ఉంది. సో దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. అండ్ ప్రీవియస్ వీడియోస్ లాగే మన ఛానల్లో టీజర్స్ వేద్దాం అనుకున్నాం, బట్ కాపీరైట్ ఇష్యూస్ అయితే మన ఛానల్ అయితే ప్రీవియస్ గా వీడియోస్ ఏదైతే ప్లే చేస్తానో అట్లయితే చేయడం లేదు. దాని డైరెక్ట్ రివ్యూ అనేది మీకు షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాం. సో కొత్త వీడియోస్ అన్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకుని నేను చేసే ప్రతి ఒక్క రివ్యూ అనే వీడియో ఇలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇంకా మెయిన్ కంటెంట్ విషయం ఏంటంటే వార్ 2. సో ఇది మనకి పోర్ట్రేట్ చేయనట్లంటే ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోర్ట్రేట్ చేశారు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఎన్టీఆర్ తన గురించి చెప్తున్నాడు. ఏది అంటే రితిక్ రోషన్ ని ముందు నుంచే నేను డిపార్ట్మెంట్ లో చూస్తున్నాను, ద మోస్ట్ సీనియర్ పర్సన్ అండ్ అలాగే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, బట్ నువ్వు నన్ను అంచనా వేయలేవు, నీ అంచనాలకు మించి నేను ఉండబోతున్నాను అనే డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో కిరాక్ అంటే బ్లాస్ట్ అయిపోయింది నా మైండ్ అయితే. సో అండ్ అలాగే అతని ఎంట్రీ ఎత్తనే పోయా, మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో బాంబ్స్ పట్టుకొని ఆ ఎంట్రీస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ తర్వాత నుంచి యాక్షన్ సీక్వెన్స్ టక ప్లే చేశారు. సో ఈ 1.5 minute ఉన్న కంప్లీట్ టీజర్లు అయితే ఈ కొన్ని క్లిప్స్ అయితే కనబడి ఇక్కడ నాకైతే బాగా డౌట్ వచ్చేసింది. ఏంటంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం చాలా వీడియోస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే విలన్ రోల్ పోర్ట్రే చెప్పాలని చెప్పి. సో దానికి గుచ్చినట్టయితే ఈ టీజర్లో అయితే బాగా కన్వీన్ అవుతుంది. అండ్ అలాగే మూవీ ఎండింగ్కి ఎలా అవుతుందో వీళ్ళిద్దరి మధ్య ఫేస్ టు ఫేస్ ఫైట్స్ కూడా అయితే చాలా ఉన్నాయి. సో మనకి ఒక ఐస్ దగ్గర ఫైట్ అయితే ఉంది. సో మనవాడు ఇట్లా అంటగానండి, మనవాడు రితిక్ రోషన్ కత్తులు తీయడం. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో వాటిని ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్న ఆ సీన్స్ ని. బట్ ఎన్టీఆర్ లుక్స్ లో మాత్రం నాకు కొంచెం తగ్గింది అనిపిస్తుంది. బట్ ఓవరాల్ చూస్తుంటే ఈ మూవీకి ఇదే కరెక్ట్ ఏమో కూడా అనిపిస్తుంది. ఇంకా మోర్ దెన్ చూస్తున్నట్లయితే ఏదైతే ట్రైన్ సీన్ ఉందో సడన్ గా అయితే నాకు వినయ విజయరామలో ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారి సీన్ గుర్తొచ్చింది. బట్ అంతకు మించి ఇక్కడ కార్లు ఫైట్లు ఇంకా ఎన్టీఆర్ గారు ట్రైన్ మీద రన్నింగ్స్ కానివ్వండి, క్యాక్ పొట్టి చేస్తే ఇంకా సీన్స్ కానివ్వండి, ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి కిర్రాక్ అయిపోయింది. అంటే ఇంత వరకు టీజర్ లోనే చూపించేస్తారు నేను అనుకోలేదు. బట్ టీజర్ లోనే ఇంతవరకు చూపించేశారంటే ఇంక నెక్స్ట్ సినిమాలో ఏ విధంగా అండ్ రాబోతున్నట్టు ట్రైలర్స్ సాంగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి. అండ్ కేఆర్ అడ్వాణి గారు కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారంట మూవీలో. సో మనకి టీజర్లు అయితే అంత బాగా క్లిప్స్ అయితే కనిపించలేదు. జస్ట్ ఒక కనిపించేటట్టయితే క్లిప్ అయితే ఉంది. సో అంతకు మించి అయితే మనకి హీరోయిన్స్ అయితే క్లిప్స్ అయితే కనిపించలేదు. వీళ్ళిద్దరి మధ్య మాత్రం మంచి వార్ జరగబోతుంది. అది వార్ 1కి మించి ఉండబోతుంది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకా ఓవరాల్ చూసినట్లయితే ఇంకా వార్ 2 3 లాంగ్వేజెస్ తమిళ్, తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ అవైలబుల్ ఉంటుంది. ఇది కూడా మనకి రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేశారు, August 14th 2025 ఇండియన్ స్క్రీన్స్ మీదకి అయితే రోజు ఎవరిని. సో రిపబ్లిక్ ఇండిపెండెన్స్ డే రోజు అయితే మనకి ఈ మూవీని అయితే ఎంజాయ్ చేసేటందుకు భయంకరంగా అయితే వసూలు అయితే సృష్టిస్తుంది ఈ మూవీ అయితే. అండ్ అదే మంత్ మంచి బిగ్గెస్ట్ మూవీస్ కూడా ప్లాన్ చేసుకున్నారంటే వాటిని ప్లాన్ చేసుకున్న తర్వాత వీటికి మంచి క్లాష్ కూడా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్లీ చెప్పాలంటే భయ్ ఈ మూవీలో మనకి బాలీవుడ్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రైలర్ రిలీజ్ టైం ఏదైతే మెన్షన్ చేస్తారో అదే టైంకి అవైలబిలిటీ అయితే వచ్చేసింది. మన ఇండియన్ న్యూస్లో అయితే అలా కాదు, తిప్పి దానికి మళ్ళీ చాట్లో ఇంకా ఎప్పుడు అనేది దగ్గర దాకా అయితే. సో అలా కాకుండా ఇదైతే షార్ట్ అండ్ స్వీట్ అయితే అనుకున్న టైంకి పక్కాగా రిలీజ్ చేస్తారు. అండ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మించి ఉంటుందని చెప్పి. సో నిజంగా ఎన్టీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్పాను. అండ్ మన ఛానల్ ఇప్పుడు చెప్పలేదు అయితే ఎన్టీఆర్ గారికి హ్యాపీ బర్త్డే కూడా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి ద్వారా చెప్తున్నాను. సో దీస్ వీడియో టేక్ కేర్, బై బై.